హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ సెంటర్ క్లిప్ అయితే చేసి చూపిస్తాను. సెంటర్ క్లిప్ రెడీ చేయడానికి ఇలా ముందుగా ప్యాచెస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. హెచ్పి షీట్ తీసుకొని దానిపైన ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ 3mm రెడ్ కలర్ రౌండ్ కుందన్ స్టిక్ చేసుకొని దాని చుట్టూతా 3mm హాఫ్ పర్ల్స్ని ఫ్లవర్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా ప్యాచెస్ లాగా రెడీ చేసి పెట్టుకొని అవి డ్రై అయిన తర్వాత ఓహెచ్పి షీట్ నుండి ఆ ప్యాచెస్ని సపరేట్ చేసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత సెంటర్ క్లిప్ తీసుకొని దానిపైన గ్లూ అప్లై చేసుకోవాలి. నేను యూజ్ చేసే గమ్ వచ్చేసి B7000 గమ్ అండి. ఇలా గ్లూ అప్లై చేసిన తర్వాత సెంటర్లో లోటస్ ఫ్లవర్ వచ్చేలాగా కుందన్స్ అయితే అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ 6K రెడ్ కలర్ ఐ షేప్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను. సెంటర్లో ఇలా 2 కుందన్స్ అటాచ్ చేసి దానిపైన ఇంకొక కుందన్ అటాచ్ చేస్తున్నాను. ఇలా అటాచ్ చేసేసరికి 3D ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు పెటల్స్ కోసము గ్రీన్ కలర్ మూన్ షేప్డ్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను. ఇలా కుందన్స్ అటాచ్ చేసి ఫ్లవర్ షేప్ వచ్చేలాగా నేను కుందన్స్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ క్లిప్ అండి. చాలా ఈజీగా ఎవరైనా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ కుందన్స్ అటాచ్ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టిన ప్యాచెస్ని గమ్ అప్లై చేసి అటాచ్ చేసుకోవడమే. ఇది చాలా సింపుల్ అండి, బట్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఎవరికైనా హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఐటమ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఎలాంటి కస్టమైజేషన్ కావాలి అన్నా సరే కస్టమైజ్ చేసిస్తాను. మన దగ్గర అన్ని రీజనబుల్ ప్రైసెస్లోనే అవైలబుల్ ఉంటాయండి. కలర్ అండ్ డిజైన్ ఎలాంటి కస్టమైజేషన్ కావాలి అన్నా సరే కస్టమైజ్ చేస్తాను. ఇలా కంప్లీట్గా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా కుందన్స్ అటాచ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్యాచెస్ని ఇలా గమ్ అప్లై చేసి ఆ ప్యాచెస్ని ఇలా అటాచ్ చేసేస్తున్నాను. చాలా సింపుల్ అండి. ఎవరైనా ఇంట్లో రెడీ చేసుకోవాలనుకున్నా చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. సెంటర్లో లోటస్ ఫ్లవర్ పెట్టిన తర్వాత అటు ఒక 3 ప్యాచెస్, ఇటు ఒక 3 ప్యాచెస్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్లవర్ ప్యాచెస్ని అయితే అటాచ్ చేస్తున్నాను. ఇలా గ్లూ అప్లై చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్లవర్ని అటాచ్ చేసేస్తున్నాను. ఇలా ఫ్లవర్ ప్యాచెస్ని అటాచ్ చేసిన తర్వాత నాకు లుక్ కొంచెం డల్గా అనిపించిందని నేను లోటస్ ఫ్లవర్ కింద హ్యాంగింగ్స్ అటాచ్ చేస్తే బాగుంటుందని ఇలా హ్యాంగింగ్స్ అయితే అటాచ్ చేశాను. ఐపిన్ తీసుకొని దానికి లారియల్స్ అటాచ్ చేసి కావాల్సిన లెంత్లో కట్ చేసుకొని గమ్ ఇంకా కంప్లీట్గా డ్రై అవ్వలేదు కాబట్టి నేను ఆ ఐపిన్ని కొంచెం ఇట్లా లోపలికి ప్రెస్ చేసేసరికి ఆ కుందన్స్ కింద ఇలా అటాచ్ అయిపోయింది. దాన్ని నేను ఇప్పుడు అన్ని కుందన్స్ని మళ్ళీ రీఅరేంజ్ చేస్తున్నాను. ఆ ఐపిన్ అడ్జస్ట్ చేసేసరికి కుందన్స్ కొంచెం కదిలాయన్నమాట. దానికోసం రీఅరేంజ్ చేస్తున్నాను. ఈ లారియల్స్ కూడా అటాచ్ చేసి అన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత కంప్లీట్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఈ క్లిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరికైనా కస్టమైజేషన్ కావాలనుకున్నా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.